వెల్కమ్ టు రాజనీతి. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హైదరాబాద్ గండిపేటలో 1000 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమికి టెండర్ పెట్టిన కేసులో అరెస్ట్ అయ్యారు. నకిలీ జీవోలు తయారు చేసి తేలిగ్గా 9.5 ఎకరాలు కొట్టేద్దాం అనుకున్నారు. కుట్ర బయటపడింది, కేసులు నమోదయ్యాయి. ఈ కుట్ర బయటపడ్డాక బ్రహ్మనాయుడు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. కర్ణాటక, కేరళ మీదుగా తమిళనాడులో కాంచీపురం చేరారు. తెలంగాణ పోలీసులు కాంచీపురంలో పట్టుకుని హైదరాబాద్ తీసుకొచ్చారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. బ్రహ్మనాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అతని మీద కేసు పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు, తెలంగాణ ప్రభుత్వం. ఎందుకంటే ఆయన కాజేయాలనుకుంది తెలంగాణ భూమి. నకిలీ జీవాల కుట్ర కూడా అక్కడే జరిగింది. ఇంకో పార్టీ నాయకుడైతే తప్పు చేసిన వాడికి వత్తాసు పలకడం, కనీసం అంటే బహిరంగ కలవటానికి కూడా ఇష్టపడ్డు. ఒకవేళ అతను కలవటానికి వచ్చినా జనం ఏమనుకుంటారనే ఒక వెరపు ఉంటుంది. కానీ ఇక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి. దొంగలకు, రౌడీలకు మద్దతు ఇవ్వడంలో ఆయన ముందుంటాడు. మరోసారి అదే నిరూపించుకున్నారు. ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంతగా బయటపడి వత్తాసు పలకడు. కానీ జగన్ అలా కాదు. అలా చేస్తేనే, బయటపడి వత్తాసు పలికితేనే జనం తన వెంట ఉంటారనే నమ్మకంతో ఉంటాడనుకుంటా. బ్రహ్మనాయుడు అరెస్ట్ తర్వాత బ్రహ్మనాయుడు కుమారుడితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. మీకు నేనున్నాను, అన్నీ చూసుకుంటా, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పారు. లీగల్ సెల్ కన్వీనర్ పనోలు సుధాకర్ రెడ్డితో టచ్లో ఉన్నారా, ఎస్ఆర్కేతో టచ్లో ఉన్నారా అని అడిగారు. ఎస్ఆర్కే అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. బ్రహ్మనాయుడు కొడుకుతో జగన్ మాట్లాడిన ఫోన్ కాల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అవునమ్మా, అవునమ్మా, మీ సపోర్ట్ కావాలన్నా నాకు. థ్యాంక్ యూ అన్న. ఉన్నారన్నా సుధాకర్ రెడ్డి గారు నిన్న కూడా మాట్లాడాను అన్న. ఆయన బాగా హెల్ప్ఫుల్ గా ఉన్నారన్న. ఉన్నారన్నా. ఎవరన్నా? ఎస్ఆర్కే గారు కూడా ఉన్నారు, మన గోపిరెడ్డి గారు, అందరూ. నిన్నైతే పిఆర్కే గారు కూడా వచ్చారు, అక్కడికి వచ్చారు కోర్టు దగ్గరికి. ఇద్దరు చాలాసేపు ఉన్నారన్న. మాకు అది మన వినుకొండ నుంచి కూడా ఒక 500 మంది వచ్చారన్న. వినుకొండ ఇక్కడ హైదరాబాద్ పాపం చాలా ఇబ్బంది, ఒక దగ్గరని కాకుండా తిప్పారన్న. పాపం మన వాళ్ళు అటు ఇటు తిరిగి చాలా ఇబ్బంది పడ్డారు ఎండలో. అదే అనిపించింది, అరే ఇంత బాధ పెట్టారే రాజకీయంగా మనల్ని టార్గెట్ చేసి అనిపించింది అన్న. అట్లా థ్యాంక్ యూ అన్న. మీరున్నారన్న, మాకు ఏం ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ నమస్కారం. ఈ వీడియో చూస్తే మంచి చెడు గురించి ఆలోచించేవాళ్ళు, సమాజంలో మంచి చెడు గురించి ఆలోచించేవాళ్ళు దీన్ని తప్పు పడతారు. అదేంటి, ఒక నాయకుడై ఉండి తప్పు చేసినాడికి సపోర్ట్ చేస్తానంటాడేంటి అని ప్రశ్నిస్తారు. కానీ క్రిమినల్స్ అలా ఉండరు. క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు నాయకుడు అంటే ఇలా ఉండాలి, మేమేం చేసినా సపోర్ట్ చేస్తాడు అని అనుకుంటారు. ఈ వీడియోలో బొల్లా కుమారుడు మమ్మల్ని టార్గెట్ చేశారు, రాజకీయంగా టార్గెట్ చేశారని చెప్తున్నారు జగన్తో. రాజకీయంగా టార్గెట్ చేయడానికి అది ఆంధ్రప్రదేశ్ కాదు, కూటమి ప్రభుత్వం అంతకంటే కాదు. అది తెలంగాణ రాష్ట్రం, అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. వినుకొండ మాజీ ఎమ్మెల్యేని టార్గెట్ చేయాల్సిన అవసరం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏముంటుంది? అక్కడ తప్పు జరిగింది కాబట్టి వాళ్ళు కేసు పెట్టారు. రేపు పొద్దున న్యాయస్థానం నిర్ణయిస్తుంది ఆయన దోష నిర్దోష అని. బొల్లా ప్రమేయం మీద ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఆయన అరెస్ట్ చేశారు పోలీసులు, తెలంగాణ పోలీసులు. జనరల్గా ఏ లీడర్ అయినా కూడా తన పార్టీ వాడు క్రైమ్ చేసి దొరికిపోతే డైరెక్ట్గా అయితే సపోర్ట్ చేయరు. కానీ జగన్ అలా కాదు, తన పార్టీ వాడు ఏం చేసినా సపోర్ట్ చేస్తారు. అదే జగన్మోహన్ రెడ్డిలో ఉన్న బ్యూటీ. కార్యకర్తలు రప్ప అని కొడవలు పుట్టుకొని ఎగిరితే తప్పేంటంటారు. విధ్వంసం పేరుతో పోస్టర్లు వేస్తే నేరమా అంటాడు. అసలు బొల్లా బ్రహ్మనాయుడు కూడా జగన్ పార్టీలోకి వచ్చిన తర్వాతే వివాదాస్పదయ్యారు. అంతకుముందు ఆయన రాజకీయాల్లోకి రాకముందు ఆయనకు ఒక లారీ ఆఫీస్ ఉండేది. ఆ తర్వాత కొంతమంది భాగస్తులతో కలిసి తిరుమల డైరీ ఏర్పాటు చేశారు. ఆ డైరీ చాలా సక్సెస్ అయింది. అది సక్సెస్ అయిన తర్వాత దాన్ని వేరే సంస్థకు అమ్మేశారు. అమ్మిన తర్వాత తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ అని ఒక కాలేజ్ కూడా పెట్టినట్టున్నారు. 2009లో ఆయన రాజకీయ రంగ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు, ఓడిపోయారు. 14లో వైసీపీ నుంచి పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఏమైందంటే వినుకొండ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నన్నపనేని సుధా అనే అమ్మాయి వైసీపీ నుంచి తప్పుకోవడంతో 2019 ఎన్నికల్లో వినుకొండ నుంచి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు. అక్కడ పోటీ చేసి గెలిచారు. ఆయన ఎమ్మెల్యేకి గెలిచాక చాలా ఆరోపణలు వచ్చినాయి. ఒకసారి పార్టీ కార్యక్రమంలో కౌలు రైతుల సమస్యల మీద ప్రశ్నించిన ఒక రైతుని నానా దుర్భాషలాడి అరెస్ట్ చేయించారు.
ఆ సమయంలో అక్కడ అప్పట్లో వైసీపీ ఎంపీ, ఇప్పుడు తెలుగుదేశం ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు కూడా అక్కడే ఉన్నారు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు. ప్రశ్నించిన రైతు మీద దుర్భాషలాడటమే కాకుండా సంబంధం లేని సెక్షన్ల కింద కేసు పెట్టించారు. కృష్ణదేవరాయలు ఇది పద్ధతి కాదని వారించారు. అలాగే ఆ సంబంధం లేని సెక్షన్లు పెట్టిన ఎస్ఐని బదిలీ చేయించారు. అలాగే ఇతను నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రైవేటు భూములు ఆక్రమించారన్న ఆరోపణలు ఉన్నాయి. తన భూములు పక్కనున్న భూముల వాళ్ళని బెదిరించి తక్కువ ధరకే కొనుగోలు చేసినట్టు బాధితులు చాలామంది మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ఇసుక దందాలు, గ్రావెల్ దందాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈయన మనుషులు ప్రశ్నించినా విమర్శించినా బూతులతో విరుచుకుపట్టడం ఆయన నైజం. ఏంద్రా నువ్వు దించేది అహంకారం, నా సుది ఏంద్రా నా దించేది నన్ను. చూశారుగా, బహుశా ఇలాంటి వాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డికి నచ్చుతారనుకుంటా. అందుకే ఆయన మీరేం కంగారు పడకండి, నేనున్నా, మనవాళ్ళు చూసుకుంటారని అభయం ఇచ్చారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నారని చించుకున్నారు, సీరియస్ ఎంత కడతామన్నారు, రెచ్చిపోయారు తెలంగాణ వాదుల పేరుతో కొంతమంది. ఇప్పుడు వాళ్ళు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 1000 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తే నోరు మెదపట్లేదు. ఎందుకు మెదపరు? బహుశా వైసీపీ నేతలు దోచుకుంటే తెలంగాణని వాళ్ళకు తెరవనకు మద్దతు ఇచ్చే నాయకులు, పార్టీలకి హాయిగా ఉంటుందేమో. Like, share and subscribe to Rajaniti channel.